నగర్ జిల్లా నేరెళ్ల బాధితులపై కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. తమ కన్నబిడ్డలు దారుణ స్థితిపై తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. ఇసుక లారీ కేసులో కాంప్రమైజ్ కావాలని తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేరెళ్ల వాసులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మీకేరా ఈ దళిత కుటుంబానికి చెందిన కొడుకులే ఈ రోడ్డు మీకు ఎక్కి ధర్నాలు వేస్తారా మీరు అని తిట్టి ఇంకా అనేక మాట బూతులు తిట్టి మీ పిల్లల సేవలు పంపిస్తా మిమ్మల్ని కూడా ఉంచా. నేను మిమ్మల్ని ఇట్లా ఏ రకంగా హింసించిందో అదే రకంగా మీ అయ్యవని హింసిస్తాం, మీ భార్య పిల్లల మీద మీ అమ్మల మీద బోకర్ కేసు పెట్టిస్తాం అని వాళ్ళని భయపెట్టించడం జరిగింది. టీఆర్ఎస్ నేతలపై కరీంనగర్ జిల్లా నేరెళ్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ నేతలు తమను బెదిరిస్తున్నారని నేరెళ్ల బాధితులు తెలిపారు. కొందరు తమను కాంప్రమైజ్ కావాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజీ పడితే రిమాండ్లో ఉన్న తమ వారిని తీసుకొస్తామంటున్నారని నేరెళ్ల బాధితులు చెబుతున్నారు. నేరెళ్లలో ఇసుక లారీ దగ్ధం కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు ఏ లీడర్కి ఫిర్యాదైనా ఎవరికి ఫిర్యాదైనా మీ పిల్లల సేవలు పంపిస్తా మిమ్మల్ని కూడా ఉంచా నేను అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. బెదిరించిన దాని వల్ల మేము ఎవరికి చెప్పుకోలేకుండా ఏం చేయలేకుండా ఉన్నాం. ఇక్కడికి జైలుకు తీసుకొచ్చినాక తర్వాత మేము ములాఖాత్ తీసుకుంటానికి వచ్చినాక పిల్లల అవస్థలు చూస్తే మతి ఘోరంగా ఉన్నాయి. మీ జైలు ముంగట మా ఏడుపు మా దుఃఖాలు ఆగా ఏడ్చుకుంటా కూర్చున్నాం. ఏం సార్ మమ్మల్ని ఇట్లా కొట్టదు చేయదు సారు అంటే మీరు ఇట్లా మీ అయ్యవ ఇట్లా చెప్పినట్టయితే మిమ్మల్ని ఇట్లా ఏ రకంగా హింసించిందో అదే రకంగా మీ అయ్యవని హింసిస్తాం, మీ భార్య పిల్లల మీద మీ అమ్మల మీద బోకర్ కేసు పెట్టిస్తాం అని వాళ్ళని భయపెట్టించడం జరిగింది. మేము ఆ రోజు మమ్మల్ని ఎన్నుకోవడం చేస్తాన్న రోజులలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇంటికి పోలేదు. ఇప్పుడు ఇంటికి పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఇంటికి పోయి ఓ రకంగా బెదిరిస్తున్నారు, ఓ రకంగా సహాయం చేస్తామంటారు. ఇప్పుడే మీరు అందరు కాంప్రమైజ్ అయితే ఇప్పుడే మీ పిల్లలు తీసుకొచ్చి అప్పచెప్తాం, మీ పిల్లలకు సహకారం ఇస్తాం, ఇప్పుడే కేసులు లేకుండా చేస్తాం, ఇయ్యాలని మీరు కాంప్రమైజ్ గారి ఇయ్యాలని అన్ని చేస్తామని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మమ్మల్ని భయపట్టిస్తున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలే పోలీసులా వ్యవహరిస్తున్న తీరు భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాల ఆందోళనలు ఎక్కువవుతూ ఉండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బాధితులతో రాజీ కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుదిరితే బుజ్జగించడం లేదంటే బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి మేము లొంగే పరిస్థితి లేము, మేము ఎవరికి చెప్పలేదు. ఇలా మేము వెనుకపోతున్నామని విడ్ర వేసుకుంటామని అన్నారంట. మేము అలాంటి విషయాలు మా దగ్గర లేవు. మా పిల్లల్ని కలిసినా కానీ ఎవరిని కలిసినా అలాంటి ఆలోచన మాకు లేదు. దయచేసి పెద్దలు అందరూ నాయకులు మా కుటుంబాల మా పిల్లలకు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ మా తల్లిదండ్రులు మేము అందరికీ న్యాయం చేయాలి. ఆయన ఎస్ఐ గారు ఊరి కానిస్టేబుల్ పరమేష్ గారు వారితో ఉన్న 18 మంది కానిస్టేబుల్ అతి దారుణంగా హింసించింది అందరికీ తెలుసు. బాధిత కుటుంబాలు మాత్రం తమ వారి శరీరంపై గాయాలు చూసి రాజీ పడేది లేదంటూ న్యాయ పోరాటానికి సై అంటున్నారు.